నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రతా విషయంలో నిర్లక్ష్యం వహిస్తుందని, ఆయనకు అసలు భద్రత కల్పించట్లేదని చెప్పి వైసీపీ విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు గవర్నర్ని కలవడం, హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం కూడా చేశారు. మరి ఇప్పుడు అసలు కూటమి పట్టించుకోవట్లేదు కాబట్టి మేమే ప్రైవేట్ సైన్యాన్ని దించుతాము, ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైతే జిల్లాల పర్యటన చేయనున్నారో ఆ జిల్లాల పర్యటనలో ఈ ప్రైవేట్ సైన్యంతో ఆయన ముందుకెళ్తారు అంటూ వారు ప్రకటించడాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అడిసిమేలి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం. వైసీపీ అసలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించట్లేదు, భద్రత విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈవెన్ పర్యటనలప్పుడు రోప్ పార్టీ ఇవ్వట్లేదు, అసలు పోలీసులను కూడా కట్టడి చేయడంలో ఫోకస్ పెట్టారు కానీ వాళ్ళు భద్రత కల్పించడంలో విఫలం అవుతున్నారని ఎప్పటికప్పుడు ప్రకటిస్తున్నారు సార్. మరి మొత్తానికి ఇప్పుడైతే ప్రైవేట్ సైన్యాన్ని, రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్స్ని తీసుకొచ్చి భద్రత కల్పించుకుంటామంటున్నారు. అంటే దీని వెనకాల ఏమైనా కుట్రకోణం ఉందంటారా? మళ్ళీ జిల్లాల పర్యటన అంటున్నారు, ఏమంటారు సార్ మీరు? ఇప్పుడు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి థ్రెట్ ఎవరి నుంచి ఉంది అనేటువంటిది ఆలోచించాలి. ఒకటి, ఆయనకి ఎవరి నుంచి అన్నా ముప్పు పొంచి ఉందా లేదా, ఆయనకి భద్రత ఎందుకు కావాలి, ఎలా కావాలని ఒకటి. ఇంకోటి ఏంటంటే ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధ్యక్షుడు, పులివెందుల ఎమ్మెల్యే కాబట్టి ఆయనకి ప్రోటోకాల్ ప్రకారం భద్రతా కారణాల దృష్టి ఎంత భద్రత కల్పించాలో అంత దాన్ని మించి ప్రభుత్వం కల్పించింది అనేటువంటి లోకేష్ గారు స్పష్టంగా చెప్పాడు ఇలాంటి విమర్శ వచ్చినప్పుడు. అయితే ఆయన చంద్రబాబు నాయుడు గారికి Z+ ఉంది, లేకపోతే NSG కమాండోలు భద్రత ఉంది, మోడీ గారు వెనకాల టోపీలు పెట్టుకుని వస్తున్నారు, అలాగే నాకు కావాలంటే రాదు. ఎందుకు రాదంటే ఈ దేశంలో VVIPలు కొంతమంది ఉన్నారు. వాళ్ళకి రకరకాల కారణాల వల్ల, వాళ్ళ వివిధ హోదాల్లో ఉండటం వల్ల, వాళ్ళకి ఆ హోదాల వల్ల కల్పించబడిన భద్రత ఒక రకమైతే, వాళ్ళకి కొన్ని ఉగ్రవాద తీవ్రవాద సంస్థల నుంచి ఉన్న పెనుముప్పు వల్ల కొంత భద్రత కల్పిస్తారు. ఇది ఒక ప్రోటోకాల్. అది చంద్రబాబు నాయుడు గారి మీద ఒక అలిపిరిలో దాడి జరిగింది, తీవ్రవాదుల నుంచి వాళ్ళకి ముప్పు ఉంది ఆయనకి అనేటువంటిది ఆ భద్రతా సంస్థలు నమ్మినాయి కాబట్టి భద్రత కల్పించారు. ఈ దేశంలోనే చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైన వ్యక్తి కాబట్టి ఆయనకు ఆ భద్రత కల్పించబడింది. ఆయనలాగా నక్కకి నాగలోకానికి తేడా ఉంటుంది కదా, పులిని చూసి నక్క బాతలు పెట్టుకోకూడదు కదా. పౌండ్రక వాసుదేవుడు అని ఉండేవాడు. పూర్వం విరూషి దేశంలో ఒక ఆయన పౌండ్రక రాజు ఒక ఆయన ఉండేవాడు. ఆయన శ్రీకృష్ణుడిలాగా ఉండాలనుకునేవాడు, శ్రీకృష్ణుడిలాగా నడవాలనుకునేవాడు, శ్రీకృష్ణుడిలాగా ఆభరణాలు ధరించాలనుకునేవాడు, శ్రీకృష్ణుడిలాగా కిరీటం, నెమలి పెంచం, చేతిలో మురళి, తెల్లని గ్రోవి, అలాగే వక్షస్థలం కౌస్తుభం, ఇలాగనమాట. నుదుటనేమో తిలకం, కస్తూరి తిలకం పెట్టుకుని ఇలాంటివన్నీ కృష్ణుడు ఎలా ఉంటాడో అలాగ అలంకరించుకోవాలని అనుకునేవాడు పూర్తిగా. అతను పౌండ్రక వాసుదేవుడు అనేవారు అతన్ని. ఇతను వాసుదేవుడు, అతను పౌండ్రక వాసుదేవుడు. కొన్నాళ్ళకి ఏమైందంటే అదే నిజము, నేనే కృష్ణుడు అనుకుంటాం మొదలెట్టాడు. పెట్టి ప్రతి ఊళ్ళో అతన్ని మీరు భలే ఉన్నారంటే కృష్ణుడిలాగా ఉన్నారు అచ్చం అది ఇది అంటే అవును అనుకుని నిజం అనుకున్నాడు. నిజం అనుకుని పిచ్చి పరాకాష్ఠకు చేరి కృష్ణుడిలాగా ఉండటం, అసలు కృష్ణుడిని ద్వేషించడం, నేనే కృష్ణుడిని, ఆ కృష్ణుడు ఏంటి నాతో యుద్ధం రమ్మనండి ఇలాంటి మాట్లాడితే కృష్ణుడు కూడా రోజు సిరాకు వచ్చినాడే దెబ్బలాడుకుందాం అన్నట్టుగా రమ్మని అతన్ని సమర్థించిన రాజులు అతనికి సమర్థించారు. యుద్ధం జరిగింది. అందులో ఆ రాజులు గీజులు అతను తరఫు వచ్చిన వాళ్ళందరినీ పంపించాడు పైకి సుదర్శన చక్రంతో. ఇతను మాత్రం వదిలేశాడు. వాళ్ళందరూ నరకానికి పోయారు, ఇతను మాత్రం మోక్షం లభించింది పౌండ్రక వాసుదేవుడికి. అప్పుడు చాలామంది అడిగారు, ఏంటండి మీరు ఆడు మిమ్మల్ని ఎలా నానా మాటలు మాట్లాడి దూషించాడు కదా, ఇలా చేసిన అతనికి ఎందుకు మోక్షం కలిగిందంటే, అది ఏమైనా కానీ చేయని కానీ నిత్యం నా నామం జపించాడు, నాలా తయారయ్యాడు, నాలా ఉన్నాడు, అందుకని ఆడు మోక్షం లభించింది అని అన్నాడు కృష్ణుడు అంటాడు. అలాగా ఇతను మాట్లాడితే చంద్రబాబు ఇదే అంటే వాళ్ళు చంపేసి కూడా చంద్రబాబు మీదతో చెప్తాడు. ఇప్పుడు వాళ్ళ తాలూ కూడా ఒకడు దొరికాడు వెంకటేష్ నాయుడు, వాళ్ళు కూడా చంద్రబాబు మనిషి అంటాడు, లేదా వాళ్ళ సామాజిక వర్గం అంటాడు. ఇదే గోల. అందుకనే చంద్రబాబు గారు వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ కొడుకు కాబట్టి పెద్ద పట్టించుకోవట్లేదేమో అనుకుంటారు చాలామంది. సరే సావన ఇంకా ఆడికి మనం ఏం చేస్తామని అంటున్నాడేమో, ఆ చట్టం దాన్ని బంద్ చేసుకుని నేను ప్రత్యేకించి పగ తీర్చుకోవడానికి కట్ట ఉండన్నా కానీ చంద్రబాబు గారు ఆయన స్వభావం ప్రకారం ఆయన పెద్ద మనిషి కాబట్టి అలాగ ఉన్నాడు. ఇతను మాత్రం ఇదే భద్రత, నాకు అక్కడ భద్రత అక్కడ లెక్కెట్టి ఆ టోపీ అలా పెట్టినారు, అలాంటి టోపీలు పెట్టుకోవాలి ఇలాంటివి అడుగుతాడు అతను. అంటే జ్ఞానం తక్కువ, అంటే కామన్ సెన్స్ ఉండదు అతనికి. ఓన్లీ కలెక్షనే, అధికారం కావాలి, పెత్తనం కావాలి, డబ్బులు కావాలి.
అవినీతి ఎలా చేయొచ్చో పెద్ద ప్రొఫెసర్ అతను. ఎంట్రీ ఎగ్జిట్, నేరం చేయటం, అందులోంచి తప్పించుకోవడం అనేటువంటిది రెండు కూడా అతనికి అవపోసన పెట్టేశాడు. మొదట్లో ఓన్లీ ఎంట్రీయే, అప్పుడు దొరికేసాడు. 16 నెలలు జైల్లో ఉన్నాడు. ఓ బాబు ఇలా కాదురా బాబు, ఈసారి వెళ్ళటం రావటం కూడా తెలవాలి. దొంగతనానికి వెళ్ళినప్పుడు దొంగతనం చేసి మళ్ళీ తప్పించుకోవడం తెలవాలనుకున్నాడు. ఇప్పటి వరకు కూడా డంపులు దొరుకుతున్నాయి, అనేక మంది అరెస్ట్ అవుతున్నారు. ఇతనే సూత్రధారని తెలిసి కూడా వీళ్ళు వెళ్ళలేకపోతున్నారంటే అతని దగ్గరికి, అతని వ్యవస్థలో అతని మనుషులు ఉన్నారు. ఏమి లేకుండా ఎలా చేస్తారంటారేమో అని పకడ్బందీగా పటిష్టంగా చేసుకుంటూ వస్తున్నారు. ఇవన్నీ మాట్లాడ్డాం. ఇప్పుడు ఏం ప్లాన్ చేస్తున్నాడో, బోళం మందుని పెట్టేసుకుని సెక్యూరిటీ కింద ప్రజల్లోకి వెళ్ళి అరెస్ట్ చేస్తానికి వచ్చేస్తారేమో, ఏ క్షణమైనా వచ్చి తలుపు కొట్టి ఏం రమ్మంటున్నారని మిమ్మల్ని అంటారు కదా, అందుకుని ప్రజల్లో తిరుగుదాం. వీళ్ళందరూ చుట్టూరు ఉంటారు. పోలీసు వాళ్ళు వస్తే ఒక యుద్ధం సృష్టిద్దాం, రాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేద్దాం, ఇలాగా అతను ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇది అతని ఉద్దేశం. అంటే సార్, ఇప్పుడు గత పర్యటనలన్నీ కూడా గవర్నమెంట్ ఆయనకి రక్షణ కల్పించినప్పటికీ కూడా వివాదాస్పదం అయ్యాయి. ఇప్పుడు మరి ఆయనే ప్రైవేట్ సైన్యం, ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకుంటే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయండి? రోప్ పార్టీ ఇవ్వలేదు, నాకు జనాలు సెక్యూరిటీ ఇవ్వలేదు అంటున్నాడు. వాళ్ళు రోప్ పార్టీ ఇచ్చి, సెక్యూరిటీ ఇచ్చి, కొన్ని నిబంధనలు పాటించి, ఆ నిబంధనల ప్రకారం ఇతన్ని ఫ్రీగా దూరంగా ఎవరిని తాగనివ్వకపోతే, అదిగో నన్ను ఎవరిని ప్రజలు కాలనివ్వట్లేదు అంటున్నాడు. సరే, నీకు సావుని వదిలేసారనుకో, ఇదిగో నన్ను నా మీదకి పడి, అతనే మొన్న ఎర్రెక్కిపోయాడు కదా, మీద పడిపోతున్నాడు. వాళ్ళని ముద్దురెట్టేసుకుని లాగే చేతులు పీకెత్తుంటే వాళ్ళందరినీ తిట్టేసాడు కదా అతను. వాళ్ళ కారుకి డ్యాన్స్ చేస్తున్నారు వాళ్ళందరూ ఉన్నాయి. అలాంటి వాళ్ళందరినీ పెట్టుకుని నువ్వు వాళ్ళు భద్రత కల్పించడం అంటే వాళ్ళందరూ తోలు తీసి దూరంగా పెడతారు. నెల్లూరులో కూడా ఆ తాళ్ళు కట్టితే కార్యకర్తలు రమ్మని సైగ చేయడం. మాజీ మంత్రులు, కొంచెం సీనియర్ శాసనసభ్యులు కూడా వాళ్ళు అడ్డగోలుగా వ్యవహరిస్తుంటే, ఇప్పుడు పోలీసు యంత్రాంగం టీడీపీ వాళ్ళ పట్ల, ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి నాయకుల పట్ల, కార్యకర్తల పట్ల వ్యవహరిస్తున్న దానికన్నా 100 రెట్లు వాళ్ళకి సానుకూలంగా వ్యవహరిస్తున్నారు. అదే టీడీపీ వాళ్ళు, మొన్న టీడీపీ వాళ్ళనే కొట్టారు. వాళ్ళు టీడీపీ వాళ్ళు అలా దురుసుగా ప్రవర్తితో ఇరగొడేస్తున్నారు. వీళ్ళు మాత్రం ఏమంటలేదు. అంటే అంత సానుకూలంగా సమయం పడుతున్నారు వాళ్ళ పట్ల. మరి ప్రేమ ఉందో లేకపోతే ప్రభుత్వం ఆదేశాలు తెలియదు. ఇలాంటి పరిస్థితులు అతను ఇప్పుడు రోప్ పార్టీ అంటాడో, లేకపోతే నాకు రక్షణ లేదంటాడో, వాళ్ళు ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ ఇచ్చారు. ఇతను భద్రత వాళ్ళ బాధ్యత అన్నట్టు చూస్తున్నారు. ఎందుకంటే ఈయన జైల్లో పెట్టాలి తప్ప ఏం కొట్టకూడదు అనుకుంటున్నారు వాళ్ళు. ఇతను ఎస్టాబ్లిష్ చేయాలి నేరాలన్నీ, అతని మీద దాడులు చేయటం, దుర్మార్గాలు చేయకూడదు. వాళ్ళు కరెక్ట్గా జైల్లోనే పెట్టి బయటికి రాకుండా చూడాలి, తలుపులు గల్లేసేయాలని చూస్తున్నారు వాళ్ళు. అలాంటి పరిస్థితులు వాళ్ళు చాలా భద్రంగా చూస్తారు ఇతన్ని. ఇతను మాత్రం ఏం చేస్తున్నాడు, వీళ్ళ మీద బదనాం చేయడానికి, లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడానికి ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటే పోలీస్ బెటాలియన్ మొత్తం దిగి అందరూ ఎరగొట్టి వదిలేస్తారు. సామాన్య ప్రజల నుంచి లేకపోతే ఎవరైనా ముప్పు ఉంటే వాళ్ళు కాపాడగలరు, కానీ చట్టాన్ని నుంచి ఇతను ఎలా కాపాడగలుగుతారు? ఇతను చేసిన నేరాల నుంచి ఏంటంటే అతను ప్రయత్నం చేసుకుంటున్నాడు, కాదనలేము. లోకేష్ గారు పాదయాత్ర చేశాడు. పోలీసులు భద్రత డెఫినెట్గా ఇతని గవర్నమెంట్లో ఇతని హాని కలుగుద్ది లోకేష్ గారికి అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ కార్యకర్తలు ఒక వలయం, ప్రైవేటు సెక్యూరిటీ ఒక వలయం, ప్రభుత్వం ఇచ్చిన సెక్యూరిటీ ఒక వలయం, 3 వలయాల మధ్య నడిచాడు అతను. అంత అవసరం ఏముంది? జగన్ రెడ్డికి అలా ఇబ్బంది కలిగిందా పాదయాత్ర చేసినప్పుడు? పైగా రోడ్డు కూడా వేయించారు ఇతని కోసం. అతను పర్మిషన్ పెట్టుకోకపోతే కూడా బతిమాలి పర్మిషన్ లెటర్ పెట్టించుకుని పర్మిషన్ భద్రత కల్పించారు. వీళ్ళదేమో ఈ రకం, అతనిదేమో ఆ రకం. ఇప్పుడు వీళ్ళు భద్రత ఇచ్చినా ఇవ్వలేదంటాడు, ఇవ్వకపోయినా ఇవ్వలేదంటాడు. భద్రత గురించి ముందే చెప్పేశారు, కానీ జగన్మోహన్ రెడ్డి 6 నెలల క్రితమే ఈ జిల్లాల పర్యటన చేస్తారన్నారు కదా, ఇప్పుడు కూడా చేస్తారంటారా? మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం? జిల్లాల పర్యటన చేయాలంటే ముందు అరెస్ట్ అవ్వకుండా ఉండాలి. ఈ అరెస్ట్ అయ్యి టైం వచ్చింది కాబట్టి జిల్లాల పర్యటన వెంటనే పెట్టేసుకుంటే అరెస్ట్ అయినా కానీ ప్రజల్లో ఉన్నప్పుడు అరెస్ట్ అయ్యి అనిపించుకోవాలని ట్రై చేస్తూ ఉంటాడు, ఇతను జెండా ఫలితం దక్కాలని. పైగా ప్రజలకు ఏమైందంటే ఇతను ఈ నేరం మద్యం స్కామ్ పూర్తిగా ఇతనే చేశాడు, మొత్తం డబ్బులు దొబ్బేశాడు. ఈ డబ్బులు కట్టలో డంపులు కనపడుతుంటే జనాలకి ఏమనిపిస్తుంది, అమ్మని ఏమో ఎంత సొమ్ము దుబ్బేయడరా బాబు, అందులో మనకేమో బిస్కెట్ వాడేసి పొట్టలో అతను దుబ్బేయడని అనుకుంటున్నారు. ఆ రకమైన అభిప్రాయం ఇప్పుడు జనాలకి ఏమనిపిస్తుంది అంటే, అప్పుడు దాకా అభిమానం ఉన్నా కానీ, అతను నాయకుడిగా అభిమానించినా కానీ మొత్తం అతనే దొబ్బేస్తాడు. ఇప్పుడు సపోజ్ పాయసం వండుకున్నాడు, ఒకటే తినేసాడు, నీకు పెట్టకుండా నీకు ఏమనిపిస్తుంది? మీ అమ్మ మీద కోపం అవుతుంది కదా నీకు, అలాగే ఇతని మీద వాళ్ళందరికీ కోపం అవుతుంది. అమ్మ ఏమో ఎంత దొబ్బేయడరా బాబు అని అడ్డం పెట్టుకున్నాడు, వాళ్ళందరికీ కనువిప్పు కలుగుతుంది. హార్డ్ కోర్ పిచ్చోళ్ళు లేకపోతే సైకో బ్యాచ్ ఉన్నారనుకోండి, ఇతనికి ఏమైనా పాడేస్తాడేమో
అలా ఏమైనా వ్యక్తినప్పుడు ఏమైనా జారి పడిపోతే ఏమో తీసుకుందామని కూడా తిరుగుతారు. అంతే తప్ప ఇతను జైలుకి వెళ్తాం ఖాయం. అది ఇవాళ రేపో ఎల్లుండి అనేటువంటిది మనం చెప్పలేం, కానీ ఏ క్షణమైనా జరగచ్చు. ప్రజల్లో కూడా అతను అభిమానించే వాళ్ళు కూడా అతని మీద కొంచెం ఇది తగ్గుతుంది. సానుభూతి వస్తుందేమో ఈ ప్రభుత్వం కొంచెం ఆలోచించిందా, చచ్చినా రాదు. ఎందుకంటే అతని విమానాలకి హీరోయిన్లు గట్ట పంపించేసి బోడంత రకరకాలు చేసేస్తుంటే వాళ్ళ ఎంజాయ్మెంట్గా మనం ఉన్నామని చెప్పి అనుకుంటున్నారు జనం. కాబట్టి ఇతను ఎంత భద్రత పెట్టుకున్నా ఒకటి, అతను ఎవడేం చేస్తాడండి. ఒకవేళ అతనికి ఏమైనా అనుమానం ఉందేమో, ఎందుకంటే మాఫియాలతో గట్ట ప్రమాదం ఉందని విదేశాల్లో కూడా వ్యవహారాలు చేస్తున్నాడు అతను. ఆ డబ్బులను ఎగ్గొట్టేసినా చేసినా, లేదా వాళ్ళకి ఇస్తానన్నది ఇవ్వకపోయినా ఆర్డర్లో, లేకపోతే డ్రగ్స్ ట్రాఫికింగ్ ఏమైనా ఉందేమో, అలాంటి దాన్ని తేడా వస్తే వాళ్ళు ప్రమాదం ఉంటుంది వాళ్ళతోటి. మరి అది చెప్పాలి, బాబు నా పలానా ఓడికి నేను మోసం చేశాను, ఆడ వల్ల నాకు ప్రమాదం ఉంది, కొంచెం కాపాడండి అని. అలాంటిది ఏదైనా చెప్తే ప్రభుత్వం మరి ప్రొవైడ్ చేస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు భద్రత అని అడుగుతారు. ఇంతకీ ఎవరి నుంచి థ్రెడ్ ఉంది, మరి ఏమైనా మాఫియా డ్రగ్స్ వాళ్ళతోటి ఏమైనా లింకులు ఉంటే అది చెప్తే భద్రత కల్పిస్తారని చెప్పి సార్ చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. ఓకే.